నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నటి ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో దుష్మిత్ర సీఎం జగన్. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని సీఎం వెల్లడి. పొరపాటున చంద్రబాబు కోటు వేస్తే పథకాలకు ముగింపేనని ఎద్దేవా. సీఎం జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలన్నదే తమ లక్ష్యమని వ్యాఖ్య. పశ్చిమ నగరంలో ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి భరోసా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. నగరాల మద్దతు కోరిన పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని వెల్లడి. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపేనని ఎద్దేవా చేశారు. వెంకటగిరి త్రిభువని సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదన్నారు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్లలో భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమేనన్నారు. 3000 పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్ అని, అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్ అని, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్ అని వెల్లడించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్ అని, మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది జగన్ అని, సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తొచ్చేది జగన్ అని, రైతన్ల చేపట్టుకొని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది ఈ జగన్ అని అన్నారు. నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చమన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ ఉందా అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, TV5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని, వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా, వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా, ఇదే కోరుతా ఉన్నా. డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి 5 కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ కోసం విలువైన భూములిచ్చిన రైతులపై జగన్ కర్కశంగా వ్యవహరించారన్నారు. దళిత రైతులకు బేడీలు వేశారని, మహిళా రైతులను బూటకాలతో తొక్కించారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమించారని, మరో 4 రోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు గత 3 ఏళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
రాజధాని కూలీలకు 5,000 రూపాయల పెన్షన్ను పెండింగ్ లేకుండా ప్రతి నెలా చెల్లిస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు చూస్తే బాధేస్తుందని, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అన్నదే మా నినాదమన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ ఒక్క ఇటుక వేయలేదని, విశాఖలో భూ కుంభకోణాలు తప్ప ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే 1,00,000 మందికి ఉపాధి లభించేదని, జగన్ అండ్ కోతో రాజమౌళి సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. అందరం కలిసికట్టుగా కష్టపడి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేసుకుందామని నారా లోకేష్ పేర్కొన్నారు. కానీ ఏం జరిగింది తల్లి, 2019 ఎన్నికల తర్వాత రెండో శాసనసభలో అనుకుంటా 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు. 3 ముక్కలు ఆటలు ఆడతా మొదలుపెట్టాడు. అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే 3 రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతమైన నటుడు తెలియను. ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. రేపు వస్తాడు గ్రామానికి, ఆయన రాకపోయినా చెల్లెమ్మని పంపిస్తాడు. మీరందరూ అడగాలి. ఓ చెల్లెరా అడిగారా? మీరందరూ రాలా? మనందరూ అడగాలి. ఇప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల, ఎందుకు 3 రాజధానులకు మీరు ఓటు వేశారు? మన ప్రాంతానికి మోసం చేసే వ్యక్తులు కాదా? ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు కాదా? ఇదందరం మాట్లాడాలి. ఈ రోజు 4 సంవత్సరాలు 11 నెలలు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరం ఓపిక కూర్చోగలుగుతున్నాం. దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తప్పట్టింది. రాజధాని తరలింపులో స్పీడ్ బ్రేకర్ వేసింది. కానీ మనందరం మన ఉద్యమం మర్చిపోకూడదమ్మా. ఆనాడు పోలీసులు పెట్టి ఉద్యమాన్ని తొక్కేదానికి ప్రయత్నించారు. రైతులు స్వచ్ఛందంగా వెళ్లి ధర్నా చేసేదానికి వెళ్తే లాఠీ చార్జ్ చేశారు. మహిళల్ని పొట్టోలో పోలీస్ బూటుతోనే తన్నారు. ఇవన్నీ మనం మర్చిపోకూడదమ్మా. మనం మర్చిపోకూడదు. ఏదో తాత్కాలికంగా పరిష్కారమైందని మనందరం పడిన కష్టాలు మర్చిపోకూడదు తల్లి. అమ్మా ఇక్కడ వస్తుంటే నేను చూసే ఎస్ఆర్ఎం. ఆనాడు అందరు చెప్పారు ఎస్ఆర్ఎంకి అంత భూమి అవసరమా అని. ఇప్పుడు చూడండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తానని, అందరూ అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులు, వస్త్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్, వస్త్రలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గ ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నానని కార్మికులకు హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జలీల్ ఖాన్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుతో. మీకు అందరికీ తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ. 2019లో కూడా తెలుగుదేశం ఓడిపోయింది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదు. మూడోది జనసేన పార్టీ అతి వయసులో చిన్న పార్టీ, కానీ వాళ్ళ సామర్థ్యంలో చాలా పెద్దది అది. ఎందుకంటే యువతరం అంతా కూడా వాళ్ళ ఎమ్మట పడుతూ ఉన్నారు. ఎప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కొత్త రక్తం వస్తూ ఉండాలి. పార్టీలు ఏమైనప్పటికీ కూడా సిద్ధాంతం ఒకటే. మామూలుగా చెప్తారు, ఖురాన్ను చదవటమే కాదు, లేకపోతే బైబిల్ చదవటం కాదు, అందులో ఉన్న మంచిని తీసుకొని దాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజానాయకుడు రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ప్రజాసేవలో ఉండటానికి, అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యో ఎంపీలు అయ్యో వాళ్ళు స్వలాభానికి పనిచేయడానికి కాదు. భగవంతుడి ఆశీస్సులతో నేను ప్రపంచం అంతా చూసేశాను. భగవంతుడు అన్నీ ఆస్వాదించాడు. మంచి కుటుంబం, మంచి అన్నీ నాకు సర్వశక్తులు భగవంతుడు ఇచ్చాడు. ఎప్పుడైతే బీజేపీ పార్టీ సుజనా చౌదరి గారి పేరు ప్రకటించారో నాకు అన్యాయం జరిగినా నా నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుద్ది, నియోజకవర్గం బాగుపడుద్ది. కాబట్టి మనం బయటికి ఆయన పిలవగానే నేను బయటకు వచ్చి కష్టపడి ఆయన్ని గెలిపిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఎవడు, హిందూ ఎవడు, క్రిస్టియన్ ఎవరు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత అన్నదమ్ములుగా కలిసి ఉంటాం. వ్యాపారాల్లో కానీ, స్నేహాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ మేము అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు బీజేపీ పార్టీ అని. బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ ఉన్నా, ఏదే ఉన్నా మాకు కావాల్సింది పార్టీలు కాదు. మా నియోజకవర్గం బాగుపడాలి, మా జిల్లా బాగుపడాలి. ఆ శక్తి సుజనా చౌదరి గారి ద్వారా ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. రెండో విషయం వచ్చేటప్పుడు నా నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేదు. కొండ ప్రాంతంలో దాదాపు 65-70 వేల ఓటింగ్ ఉంది. డెలివరీ కేసు అయినా, ఏదైనా బీపీ పెరిగినా, జ్వరాలు వచ్చినా వాళ్ళ కింద దిగే లోపలే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉండి ఈ పరిస్థితిని గమనించి శ్రీనివాస్ మాల్ కూడా ర్యాంప్ వేయించాం కొండపైకి. దానివల్ల స్కూటర్లు, కార్లు, ఆటోలు, అంబులెన్స్ కూడా పైకి వెళ్ళిపోతుంది. 5 వార్డుల దాకా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. కింద షేక్ రాజా హాస్పిటల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేశాం. 16 మంది డాక్టర్లు, నర్సుల్ని ఆనాడు చంద్రబాబు గారు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితి నాకైతే తెలియదు. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉండగా దాన్ని అప్గ్రేడ్ చేసి నర్సులు, పెద్ద డాక్టర్లు అందరినీ కూడా పెట్టాము. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరవమని శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ అన్నారు. వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గంకు పెద్దపీట వేశారని అన్నారు. విజయవాడ నగర మేయర్ పదవి, దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు. ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొరగంజి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని తెలిపారు. తమ కుల అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు. అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలన్నీ పరిష్కారం చేశారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి విధేయుడుగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం మా వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ నుండి ఆసిఫ్ ను, విజయవాడ పార్లమెంట్ నుండి కేసినేని నానిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా ఆదుకొని, అన్ని విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో కొరగంజి జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగర మేయర్ ఇవ్వడం, అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం, అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. మరి అలాగే మరుపిళ్ళ చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి, లేదు ఎప్పటి నుంచో చిట్టి గారి ఆఫీస్ ఇది ఎప్పటి నుంచో ఇక్కడంతా అందరూ కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది, అందరూ ఒక అన్నదమ్ములాగా ఉండే నియోజకవర్గం ఇది, ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం. అలాగే చిట్టి గారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టి గారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు. మరి ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు. కేసీఆర్ నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, రాజకీయాల్లో ఎక్కువ రంగులు మార్చిన చరిత్ర కేసీఆర్ నానిది అని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాని పెద్ద చీటర్ 420 అని, అందుకే అనేక మందిని మోసం చేశారని విమర్శించారు. కేసులు విషయం దాచిన కేసీఆర్ నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అబద్ధపు అఫిడవిట్ పెట్టిన నాని అసలు పోటీలో లేకుండా చేయాలని అధికారులను ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నానిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసిన నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెబుతుంటే అర్థం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటికొచ్చినట్లు వాగుతున్నాడని దుయ్యబట్టారు. సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగి లబ్ధి పొందేవాడని, ఎవరి ద్వారా లబ్ధి సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజమని, నానికి వాళ్ళ అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వటం లేదని, తమ్ముడు నీకు పోటీగా నిలబడితే చెల్లి కూడా నీ ఛాయలకు రాలేదని వివరించారు. 2014లో శ్రీరామ్ చిట్స్ కు డబ్బులు ఇవ్వాలని, ఇంకా మరికొన్ని అప్పులు ఎన్నికల అఫిడవిట్ లో తెలియజేశారని, 2024 అఫిడవిట్ లో కూడా ఇవే అప్పులు రాశాడని, 10 ఏళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని కేసీఆర్ నానిని ప్రశ్నించారు. నాని డబ్బులు ఎగ్గొట్టినందుకు చీటింగ్ కేసు పెట్టారు, కార్మికులను అన్యాయం చేసినందుకు కేసు పెట్టారని, ఈ కేసు విషయం అఫిడవిట్ లో రాయకుండా మోసం చేసిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. అసలు నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత తల్లి నీ వైపు లేరే, ప్రజలు నీ వైపు ఎలా ఉంటారనుకుంటున్నావు, నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు, నువ్వు చెప్పే తప్పుడు మాటలు. ఇంకో సంగతి చెప్తున్నా, వీడు ఎవరు సొమ్ము తింటే, ఎవరి దగ్గర అన్నం తింటే వాడికే కన్ను వేస్తాడు. చంద్రబాబు గారు 2 సార్లు ఎంపీ సీట్ ఇస్తే చంద్రబాబు గారిని తిడతాడు. వాళ్ళ తమ్ముడు దేంట్లో సాయం చేసాడు, 2 ఎలక్షన్లకి చిన్ని గారు వచ్చి సాయం చేస్తే చిన్నిని తిడతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము దగ్గర నుంచి చూసిన విషయం, 2012 నుంచి కూడా మొన్నటి వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డాడు ఆర్థికంగా. మాకు తెలుసు, మాకేం సుజనా చౌదరి గారు చెప్పలే, ఆర్థికంగా ఉపయోగపడ్డాడు. సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడు వెనక. ఎవరో ఈ కేసినేని నాని క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనక అతను తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారిని తిరుగుతున్నాడు. అంటే ఏంటంటే ప్యాకేజీ, ఇతనికి ప్యాకేజీ ఇస్తే ఏదైనా చేస్తాడు. ఇతను అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పారం అని 10 ఓడికి తెలుసు. ఇతను కానీ ఎవరికైనా ఆ డబ్బులు మనం అప్పిస్తే గోడ కొట్టిన సొన్నం. ఈ మాటలు నేను చాలాసార్లు మీకు చెప్పా. ఎవరన్నా అప్పించారనుకోండి, అది గోడ కొట్టిన సొన్నం. ఇతను పెద్ద రాంగ్ ఒకటి చేశాడు. అతను ఎన్నికల అఫిడవిట్లో అతని మీద ఉన్నటువంటి కేసులు, ఇతని మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, ఇతని మీద 420 కేసులు ఉన్నాయి. ఈ జాగ్రత్తగా వినండి. 420 కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి 2012, మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. 2012లో అతను వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇదంతండి 2024. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? ఐఓబి బ్యాంక్ అండి 33 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన పార్టీలు ఇప్పుడు మరో అవకాశం అంటూ వస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొత్తి వెంకటరామారావు విమర్శించారు.
కూటమి అభ్యర్థి రేపు ప్రధాని మోడీని పశ్చిమకు ప్రచారానికి తెస్తున్నారని, అసలు ఏ ముఖం పెట్టుకొని పశ్చిమకు ప్రధాని మోడీ వస్తారని పోతిన రాము ప్రశ్నించారు. విజయవాడ పంజా సెంటర్, గాంధీబొమ్మ సెంటర్, కొత్తపేట, వాగుచెరువు ప్రాంతాల్లో పోతిన వెంకటరామారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పంజా సెంటర్లో ఆయన జై భారత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెహబూబ్ బాషాతో కలిసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధానిపై ప్రకటన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నిర్దిష్ట రైల్వే జోన్ ఇలా అన్ని సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే ఆయన పశ్చిమకు ప్రచారానికి రావాలన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్న తర్వాత ఏ ముఖం పెట్టుకొని పశ్చిమలో ప్రచారం చేస్తున్నారని పోతిన రాము ప్రశ్నించారు. మైనార్టీ వర్గాలను మోసం చేసేందుకు అటు కూటమి, ఇటు వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటారని, వారి హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారని చెప్పారు. మైనార్టీ నాయకుడు షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వాక్ భూములన్నీ అన్యగ్రంథం అవుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మైనార్టీ వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు కొత్తపేటలోని అన్ని అపార్ట్మెంట్ వాసులు గడప గడప ఎక్కి బ్యాటరీ టార్చ్ కి ఓటేయాలని ప్రచారం చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు సంపూర్ణ మద్దతు మాకు ఇచ్చిన పరిస్థితి ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చక్కగా అర్థమైంది, ఇక్కడ ఆలీబాబా 40 దొంగలు సినిమా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒక్క కూటమే, వైసీపీ కూడా టీడీపీ కూడా ఒక్క కూటమిలే పనిచేస్తూ బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. మన రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా తాకట్టు పెట్టిన అందరికీ, ముస్లిం మైనార్టీ సోదరులకే కాదు విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా జై భారత్ నేషనల్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటు వేస్తారని మాకు ప్రతిజ్ఞ చేయడం, మాకు ప్రామిస్ చేయడం జరుగుతోంది. ఇలాంటి విషయాలు మీ అన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ ముస్లిమ్స్ యొక్క సమస్యల గురించి మేము చర్చించడం జరిగింది. మరి ఇక్కడ ముస్లిం మైనార్టీలకి షాదీ తోఫా అనేది కంప్లీట్గా రద్దు చేశారు. ఇది ఉన్నది కనీసం ఇద్దరు మగపిల్లవాడు ఆడపిల్ల 10th క్లాస్ పాస్ అయితేనే ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంట, లేదంటే జరగదని ఆ జీవోని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులకి ఏదైతే ఈరోజు ఉన్న 4% రిజర్వేషన్ని 3 రోజుల కింద అమిత్ షా గారు మా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలుగు మాట్లాడుకునే రాష్ట్రాల్లో మేము 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్యన పురంధేశ్వర గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు 99% నెరవేర్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు సొంత బలం లేక జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఎన్నికలకు వస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యదర్శి షేక్ హాసన్ బాషా ఎద్దేవా చేశారు. పశ్చిమంలో బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యదర్శి షేక్ హాసన్ బాషా తన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో అంశాలని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టి మరోవైపు బీజేపీతో జతకట్టారని, బీజేపీతో కలిసి ఉన్నాడా, కాంగ్రెస్ తో కలిసి ఉన్నాడా అర్థం కాని అయోమయ స్థితిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇస్తే దాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల్లో మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి 7 సీట్లు కేటాయించారని, మైనార్టీలు ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమ సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించి మైనార్టీలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. నగరంలో మైనార్టీ నాయకుడిని చెప్పుకుంటూ తిరిగే ఫతాఫుల్లా బీజేపీ వేసే కుక్క బిస్కెట్లకు కక్కుర్తిపడి తన జాతిని కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, మైనార్టీలు ఫతాఫుల్లాకు తగిన రీతిలో బుద్ధి చెప్పే కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తానని బహిరంగంగా చెప్తున్న బీజేపీ పార్టీకి ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్ అమలు చేస్తున్న వైసీపీకి మైనార్టీలందరూ వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని నానిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టు
నవరత్నాలు ఎలా రిలీజ్ చేశారో దానికి 99% పూర్తి చేస్తడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇది. ఇతనికి దమ్ము ధైర్యం లేక 2019లో ఈ మేనిఫెస్టో నేను పూర్తి చేశాను, నాకు ఓటేయండి అనే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేకపోయింది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఆయన పూర్తి చేయలేక ఈ మేనిఫెస్టోని పక్కన పడేశాడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బాంబే కాలనీలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగింది. ఈ ప్రచారంలో కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ పెవర్ నారాయణ తదితరులు బాంబే కాలనీలోని అన్ని బ్లాకులు తిరిగి ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు కూడా మళ్లీ జగనన్నకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాగ్బోర్డ్ డైరెక్టర్ కాజా, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, 60వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. చాలా బ్రహ్మాండమైన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ను కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ర్యాలీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. మన ప్రత్యర్థులు చూస్తే ఎలాగోలాగా ఇక్కడ వెల్లంపల్లి గారిని తిరగనీయకూడదు, ఎలాగోలాగా మమ్మల్ని ఎవరిని కూడా తిరగకూడదు అని చెప్పి ఏదో గొప్ప ప్రణాళిక వేసామని చెప్పి వారు అనుకుంటున్నారు. మేము వెళ్ళే దారిలో 4 సందులు మాకు పర్మిషన్ దొరికితే కావాలని 2 సందులు వారు కావాలని పెట్టుకున్నారు. అలా అయితే మేము అక్కడికి వెళ్లకుండా ప్రజల్ని మా దగ్గర దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టం, ఈ ఎన్నికలు సామాన్యులకు, సంపన్నులైన బడా కార్పొరేట్ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అవినీతి పరుల కూటమిగా బీజేపీ మారిపోయిందని ధ్వజమెత్తారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వారు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వారు, ఎన్ఆర్ఐలు మొత్తం 124 మంది మొత్తం రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కార్పొరేటర్లు హైజాక్ చేశాయన్నారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కొని దాన్ని వ్యాపారంగా మార్చేశారన్నారు. రాజకీయాల్లో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదించుకోవచ్చునని పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద లాభసాటి వ్యాపారంగా రాజకీయాలను మార్చేసిన తరువాత సామాన్యులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వారు డబ్బిస్తే వీళ్ళు వారి కంపెనీలకు పనులు చేసి పెడతారని ఆరోపించారు. బీజేపీ ఈడీ దాడులు చేయించిన 30 మంది రాజకీయ కార్పొరేట్ వ్యాపారస్తుల్లో 25 మంది బీజేపీలో చేరారని, ఎలక్షన్ బాండ్లు సమర్పించుకున్నారని, దీంతో వారి కేసులన్నీ క్లీన్ అయ్యాయని పేర్కొన్నారు. సామాన్యులకు, సంపన్నులైన బడా కార్పొరేట్ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అన్నారు. వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీల కూటమి ప్రజలకు 3 హామీలు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సాగునీరు తగ్గింది, తెలుగుదేశం హయాము, వైసీపీ హయాము, ఇద్దరు సమాధానం చెప్పాలి, ఒకళ్ళు కాదు. దీనికి ఉద్యోగాలు తెలుగుదేశం ఇప్పుడు చెబుతుంది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 ఏళ్లకి 5 సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాలంలో 2015, 2020 మధ్య ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అన్ని రకాల ఉద్యోగాలు 1,29,528, 5 ఏళ్లకు కలిపి పెంచిన ఉపాధి. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఉపాధి. పరిశ్రమల్లో వాటిల్లో పెట్టుబడులు తెచ్చాము, ఉపాధులు కల్పిస్తున్నాం. అన్ని లక్షల కోట్లు వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు వచ్చింది, ఇన్ని వేల మందికి ఉపాధి, అన్ని వేల మందికి ఉపాధి అని అంటే 5 ఏళ్లలో కలిపి 1,29,000 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది. అంటే వాళ్ళు ఇప్పుడు చెబుతున్న ప్రకారం 4 లక్షలు ఇవ్వాలి సంవత్సరానికి. 5 ఏళ్ల మీద 2 లక్షలు కూడా లేవు. ఎక్కడ తెచ్చేస్తారు ఉద్యోగాలు? తెలుగుదేశం చెప్పాలి, మోసం చేయటం కాదని అడుగుతున్నాం. మీ 5 ఏళ్లలో మీరేం ఘనకార్యం సాధించారు? వైఎస్ఆర్ వాళ్ళ ప్రణాళికలు అయితే అసలు ప్రస్తావనే లేదు. ఈ సచివాలయాలు, వాలంటీర్లు అన్ని లెక్కలేసి 36 లక్షల మందికి ఇచ్చేసామన్నారు. రేపు పొద్దున ఎంతమందికి ఇస్తారో కూడా చెప్పలేదు. ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఉద్యోగాలు కల్పించారు, ఏమీ లేదు అసలు. వాళ్ళు అసలు వాటి గురించి మాట్లాడటం మానుకున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ 2 ప్రణాళికల్లో కూడా, 2 ప్రణాళికల్లో
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ ప్రాంతంలో పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు వెళ్లిన అవినాష్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగాయని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, కార్పొరేటర్ అందరూ ఆ పార్టీ వారు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కానీ నేడు మాకు ఏ పదవులు లేకపోయినా చిత్తశుద్ధితో అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా అమలు చేసే వాటినే జగన్ ప్రకటించారని, ప్రతిపక్ష టీడీపీ వారిలాగా మోసం చేసే హామీలను ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు గద్దె ఫోటోలకు పోజులిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర్ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇదే జ్యోతి కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగల. కానీ మేము వచ్చిన తర్వాత పెద్దలు ఈశ్వరప్రసాద్ గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి స్థానికంగా ఉన్న పెద్దలు గారు ప్రతి ఒక్కరు గారు మాకు సహకరించి ఈరోజు ఈ ప్రాంత ఒక అభివృద్ధి కోసం మాకు సహకరించిన పెద్దలు అందరూ గారు ఈరోజు ఎంతో సంతోషంగా మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతో ఆనందంగా జరుగుతున్నారు. అదేవిధంగా ఫిట్టింగ్ లాంటి ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు జన్మభూమి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారో, ఎవరైతే జెండా మోస్తారో వాళ్ళ వరకే ఇదివరకు సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారి సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో లభిస్తున్నాయి. కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి అందరూ చెప్తున్నారు. అంటే ఈ విధమైన కార్యక్రమాలు, ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అర్థం నమ్మకం, క్రెడిబిలిటీ. ఆ విధంగా నమ్మకంగా, క్రెడిబిలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు ఉంది. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కోట్లాది మంది ప్రజానికం టీవీలు కతుక్కుని చూస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా నిజంగా చేసేటట్టుగా చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎంత గొంతు చించుకుని నడుచుకున్న సూపర్ 6 అంటారు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అంటే ఒక్కరి గారు పట్టించుకోవట్లా. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు చరమగీతం పాడనున్నారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రఘు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలకు 10% పంచి 90% దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజధానిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా కొంతమంది అధికారులు కులపిచ్చితోటి, కుల గజ్జితోటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా అధికారంలో తీసుకురావడానికి ఒక పందం బట్టి ఆర్ఓలు, ముఖ్యంగా ఆర్ఓలు పక్షపాతిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందులో భాగంగా ఎల్లమంచిలి మరియు మచిలీపట్నం మరియు పేటాపురంలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాల్లో మేము ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టాము. వీళ్ళు ఒక ఫేక్ వేరే ఒక నామినేషన్ వేయించి నవరం కార్యక్రమం అభ్యర్థులు పెట్టడం జరిగింది. దీని మీద మేము ఆర్ఓకి, మరి కలెక్టర్ గారికి, మరియు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగిరి అసెంబ్లీలో ఆర్ఓ కె వెంకటరెడ్డి అన్న వ్యక్తి చాలా దుర్మార్గంగా 2 పార్టీలకు సంబంధించి మాత్రం నామినేషన్ తీసుకొని
మిగతా ఏ పార్టీ వాళ్ళని కానీ ఏ వ్యక్తులను కానీ సో నామినేషన్ ఈయన కూడా చేశాడు. అతని మీద చర్య తీసుకోమని చెప్పి మేము ఈఓ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అత్యాధునిక 2-వీలర్ పరికరాల నూతన షోరూమ్ ఇప్పుడు విజయవాడ నగరంలో ప్రారంభమైంది. అందరికీ అందుబాటులో అన్ని కంపెనీల స్పేర్ పార్ట్లను ఒకే చోట కొనుగోలు చేసే చక్కటి అవకాశాన్ని విశ్వ మోటో కార్ప్ కల్పించింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ విశ్వ మోటో కార్ప్ ను సందర్శించి తమ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలని విశ్వ మోటో కార్ప్ వ్యవస్థాపకులు శ్రీరామ్ కుమార్ ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని మ్యూజియం రోడ్ లో విశ్వ మోటో కార్ప్ వారి నూతన 2-వీలర్ స్పేర్ పార్ట్స్ షోరూమ్ ను విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి భాస్కర్ రావు, విశ్వ మోటో కార్ప్ వ్యవస్థాపకులు శ్రీరామ్ కుమార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వి భాస్కర్ రావు మాట్లాడుతూ విశ్వ మోటో కార్ప్ వారు అన్ని కంపెనీల స్పేర్ పార్ట్లు లభించే విధంగా ఒక నూతన షోరూమ్ ను విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారని చెప్పారు. అందరికీ అందుబాటులో అన్ని కంపెనీల స్పేర్ పార్ట్లను ఒకే చోట కొనుగోలు చేసే చక్కటి అవకాశాన్ని విశ్వ మోటో కార్ప్ కల్పించిందని అన్నారు. హోల్సేల్ మరియు రిటైల్ గా స్పేర్ పార్ట్లను విక్రయించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఏజెన్సీలు తీసుకొని స్పేర్ పార్ట్లను తక్కువ ధరకు పొందవచ్చునని తెలిపారు. అనంతరం విశ్వ మోటో కార్ప్ వ్యవస్థాపకులు శ్రీరామ్ కుమార్ మాట్లాడుతూ అన్ని కంపెనీల స్పేర్ పార్ట్లను ఒకే చోట అందుబాటులో ఉంచి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మోటో హార్ట్ ను మొదట ఢిల్లీలో ప్రారంభించామని చెప్పారు. సౌత్ ఇండియా మొత్తం తమ ప్రొడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నూతనంగా విజయవాడలో విశ్వ మోటో కార్ప్ ప్రారంభించామని చెప్పారు. అందరూ సునాయాసంగా డిస్ట్రిబ్యూషన్ పొందవచ్చునని, అన్ని రకాల అత్యాధునిక స్పేర్ పార్ట్స్ ను తమ వద్ద లభిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ విశ్వ మోటో కార్ప్ ను సందర్శించి తమ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. యాక్చువల్గా మాది 20 years నుంచి వచ్చేసి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. అంతకుముందు వచ్చేసి గుంటూరులో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి టీజేపీఎస్ కాలేజీలో చదివేటప్పుడు మా బాబాయ్ షాప్కి వెళ్ళి పార్ట్ టైంలో ఎక్స్పీరియన్స్ అదంతా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఈ చీరాల దగ్గర చినగంజం. చదువుకున్న తర్వాత వచ్చేసి సరే మనం బిజినెస్ చేయాలి అని చెప్పి ఏదో ఒకటి మనం జాబ్ చేసేదానికన్నా దీంట్లోకి రావాలని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత మా బాబాయ్ దగ్గర ఎక్స్పీరియన్స్ గుంటూరులో తీసుకొని ఇక్కడ ఆటోమొబైల్ షాప్ వచ్చేసేసి 2002లో స్టార్ట్ చేసాం. దాని తర్వాత వచ్చేసి ఎన్నో రకాల డిస్ట్రిబ్యూషన్లు విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసిందే మేము అనమాట. అవన్నీ ఒక కంపెనీది తీసుకొని స్టార్ట్ చేసాము. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసే కన్నా మనం 10 మంది డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేసి మనం ఒక ప్రోడక్ట్ అనేది ఇన్వెంట్ చేయాలి, మనము ఒక కంపెనీ కింద రావాలి అన్న ఉద్దేశంతో వచ్చేసి దాదాపు 2019-2020లో వచ్చేసేసి నేను ఢిల్లీలో మొత్తం ఇదంతా ప్లానింగ్, దీన్ని ఎలా చేయాలి, ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఒకళ్ళ దగ్గర కొనే కన్నా మనం ఇన్వెన్షన్ చేసి మనం కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎలా ఇచ్చేయాలి అనే దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పేసి ఢిల్లీలో 2019లో మోటో హార్ట్ ఇండియా సేల్స్ అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేశారండి. అక్కడ విశ్వ మోటో కార్పొరేషన్ ఒక కొత్త షోరూమ్ మ్యూజియం రోడ్లో విశ్వ మోటో కార్పొరేషన్ కొత్త షోరూము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో 2-వీలర్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా కంపెనీ హీరో హోండా టీవీఎస్ ఇట్లా కంపెనీకి సంబంధించినటువంటి అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఇందులో అమ్మబడటం జరుగుతుంది. ఇదంతా కూడా స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అలాగే డీలర్స్ ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిటీ టు సిటీ హోల్సేల్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ షోరూంలో అన్ని ఐటమ్స్ 2-వీలర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే ఇందులో రిటైలర్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. బయట సిటీ వాళ్ళు కూడా వచ్చి ఈ ఐటమ్స్ చూసి మీ ఏరియాలో ఏ ఐటమ్ పోతుంది, ఏ బ్రాండ్ పోతుంది, ఏ వెహికల్ పోతుంది చూసుకొని అలా ఏజెన్సీ కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రయోగం చేస్తున్నటువంటి విశ్వ మోటార్ కార్పొరేషను మోటో హార్ట్ పేరుతో దీన్ని షోరూమ్ని కొత్తగా కొంగ్రత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సేఫ్గా మీ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ వెహికల్ 2-వీలర్స్ ఎక్కువగా మెకానిక్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మెకానిక్లు మీ ఓనర్స్కి అడ్వైస్ చేసి ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ షోరూమ్ని ప్రారంభించినటువంటి కాశీ విశ్వనాథం గారికి శ్రీరామ్ కుమార్ చాలా యాక్టివ్గా తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో దుష్మిత్ర సీఎం జగన్. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని సీఎం వెల్లడి. పొరపాటున చంద్రబాబు కోటు వేస్తే పథకాలకు ముగింపేనని ఎద్దేవా.
సీఎం జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలన్నదే తమ లక్ష్యమని వ్యాఖ్య. పశ్చిమ నగరంలో ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి భరోసా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారని వెల్లడి. నగరాల మద్దతు కోరిన పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.